అయ్యి బాబు మామూలుగా లేదన్న, అసలు ఇలాంటి సినిమా చూడడం నా జీవితంలో నా జన్మ ధన్యం అయిపోయింది. రియల్లీ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. ఐరనే వంచాలా ఏంటి? నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నా విజయ్ దేవరకొండ అన్న, నువ్వు ఇట్లాంటి సినిమాలు ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బ్రో ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఉంది. అయ్యి బాబు మామూలుగా లేదన్న, అసలు ఇలాంటి సినిమా చూడడం నా జీవితంలో నా జన్మ ధన్యం అయిపోయింది. కామెడీ ఎలా ఉంది? అయ్యి బాబు అసలు చచ్చిపోయాను అవలేదు, అన్న లుక్స్ ఎలా ఉన్నాయి? అసలు చంపేశాడన్న. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చేయలేదు. ఇన్ని రోజులు రౌడీ గెటప్లో యూత్ గెటప్లో చూసాం కదా, ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ గెటప్లో ఎలా ఉంది? చాలా సాంప్రదాయంగా ఉన్నాడు. ఇంకా ఇలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, మృణాల్ ఠాకూర్ ఎలా ఉంది హీరోయిన్? అన్న పక్కన పెద్దగా లేదన్న, అన్న లుక్సే బాగున్నాయి. అన్నే నేను అన్న అదే గీతా గోవిందం తర్వాత మళ్ళీ కాంబినేషన్ కదా, డైరెక్టర్ హిట్ కొట్టి దానికి మించి ఉంటుంది అనుకుంటున్నాం. దానికి మించి ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్. మేడం ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలా ఉందండి? చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. విజయ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. లుక్స్ బాగున్నాయా? చాలా బాగున్నాయి. మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ రీచ్ అయ్యాం. చాలా ఎంజాయ్ చేసాం మూవీ అయితే. డైలాగ్స్ ఎలా ఉన్నాయి మేడం? ఐరనే వంచాలి ఏంటి అని డైలాగ్స్ కొట్టాడు కదా, చాలా బాగుంది. డైలాగ్ ఇంకా చాలా ఎంజాయ్ చేసాం. కొట్టారా విజయ్? ఐరనే వంచాలా ఏంటి? వంచాడా మరి రికార్డ్స్ ని? సూపర్. సాంగ్స్ బాగున్నాయా? చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ అంటే ఇష్టమా మేడం మీకు? చాలా ఇష్టం. విజయ్ ఫ్యాన్ మేము. అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, వై విజయ్ దేవరకొండ? ఎందుకంటే తన యాక్టింగ్, పర్సనాలిటీ చాలా బాగుంటుంది. యాటిట్యూడ్ అంటే ఇష్టమా? చాలా బాగుంది, ఇష్టం. బ్రో ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది? సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండ అన్న చాలా రోజుల తర్వాత ఖుషి, ఒక లైగర్ సినిమా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ తీసింది దీనికి దిల్ రాజు నిర్మాత. సినిమా చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ అంటే ఎట్లా ఉండాలో సినిమా చూపించే డైరెక్షన్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఒక సెంటిమెంట్స్ కానీ, ఒక తల్లి తండ్రి కామెడీ ప్రతి ఒక్క సీన్స్కి నాకైతే చాలా నచ్చింది. గీతా గోవిందం కాంబినేషన్ గా బ్రో, అది ఫ్యామిలీ సబ్జెక్టే, ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. గీతా గోవిందం మించిన సినిమా అయితే లేదు. గీతా గోవిందంలో మా అన్న విజయ్ దేవరకొండ మంచి యాక్టింగ్ చేసిండు. అట్లా యాక్టింగ్ చేసిండు ఇల్లు కూడా ఈ సినిమాలో. నాకైతే చాలా నచ్చింది ఈ సినిమా. నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నా విజయ్ దేవరకొండ అన్న, నువ్వు ఇట్లాంటి సినిమాలు ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంటే యూత్ సబ్జెక్టులు వర్కౌట్ అవ్వట్లేదని ఫ్యామిలీ స్టార్కి వచ్చాడు. యూత్కి నచ్చాడు. మా విజయ్ దేవరకొండ అన్న ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ పోతేనే కొంచెం క్లిక్ అవుతాడు. మరో మెగాస్టార్, మరో పవర్ స్టార్, మరో ప్రభాస్, మహేష్ బాబు సైకిల్. వాళ్ళకి ఏం చెప్తారు? కొంతమంది డైలాగులు ఓవర్గా పెట్టాడు, ఐరన్ వంచడం ఏంటి అది. ఇక కొంతమంది ట్రోల్ చేస్తారు విజయ్ దేవరకొండ, అవన్నీ వేస్ట్ అన్న. ఒక సినిమా వచ్చింది అప్పట్లో అర్జున్ రెడ్డి, ఆ సినిమా 10 years అవుతుంది ఇప్పుడు కూడా. ఆయన మార్కెట్ ఆయనకే ఉంది. ఆయనకి ఎన్ని ఇట్లు వచ్చినా, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా విజయ్ దేవరకొండ ఆయన స్థాయి ఆయనకే ఉంటుంది. ఆయన క్రేజ్ని ఎవరు దాటలేరు, ఎవరు తొక్కలేరు. కాకపోతే ట్రోలర్స్కి మొత్తం రాడ్ పెట్టిండు, కిందికి దింపేసిండు. విజయ్ దేవరకొండ ఈజ్ ఏ నెక్స్ట్ లెవెల్లోకి వస్తాడు. మంచి హీరో, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. కాకపోతే ఫ్యామిలీ సినిమాలు చూసుకుంటూ పోవాలి. ఆయనకి లవ్ స్టోరీస్ అనేది కొంచెం దూరం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేడం మూవీ ఎలా ఉందండి? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ కామెడీ అండ్ ఆల్. విజయ్ దేవరకొండ కామెడీ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఇట్స్ వెరీ ఫనీ. లుక్స్ ఎలా ఉన్నాయి మూవీలో? ఈజ్ రియల్లీ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. ఓకే, డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అండ్ ఇంకా అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్గా ఉంది.